2 తుపాకులు 6 గ్రానైడ్లు ఒక ల్యాండ్ మైన్ దొరికింది సార్. రెడీయా? రెడీ మేడం. రోలింగ్. ఈ రోజు ఖమ్మం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో 2 నక్సలైట్లు మరణించారు. వారిని యాదన్న రవిగా గుర్తించారు. గాయపడిన మరో 3 నక్సలైట్లు తప్పించుకున్నారు. ఈ నక్సలైట్ వ్యవస్థను మట్టు పెట్టేందుకు మరిన్ని పోలీస్ దళాలు వస్తున్నాయని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. నక్సలైట్ దళ నాయకుడు జాంబ్రీ ఆచూకీ కోసం ప్రభుత్వం 10 లక్షలు రివార్డు ప్రకటించింది. స్వప్న, TV9. చదువు లేదు, సంఖ్య లేదు, కాలేజీలో ఎవరినో ఒకటి కొట్టడం. పేరు మైకేల్ డగ్లస్. మైకేల్ డగ్లస్ ఏదో సిత్తు అని చెప్పారు కదా. ఎందుకు అడుగుతారు సార్? ఏంట్రా కామెడీ అయిపోయిందా? కామెడీ 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 ఎస్ఐ కనిపిస్తున్నా? కామెడీ ఎస్ఐ గడ్డ కనిపిస్తున్నా? ఎందుకు కొట్టావురా వాడిని? ఊరికనే కొట్టాను. ఊరికనే కొట్టావా? ఊరికనే కొట్టావరా? ఊరికనే కొట్టావరా? ఊరికనే కొట్టావరా? తిట్టాడు సార్. తిట్టాడా? ఎందుకు తిట్టారా? ఊరికనే తిట్టాడు సార్. ఊరికనే తిట్టాడా? ఏరా నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను రావయ్యారా? వీడు తోలు తీస్తున్నాను నేను. సార్ మా అబ్బాయిని కొట్టింది వీడు కాదు సార్, వేరే వాళ్ళు సార్. వీడు కాదా? నేనే సార్. వీడు కాదు సార్, సంజన అనే అమ్మాయి అన్నదమ్ములు సార్. మీ అబ్బాయిని కొట్టడం నువ్వు చూసావా? లేదు. మరి చెబితే నేనే కొట్టింది. వీడు కాదు సార్. వీడు ఒప్పేసుకున్నాడు. నేను అలానే కొట్టేశాను కూడా సార్. లా అలానే ఉందయ్యా. మీ అబ్బాయిని కొట్టింది వీడే, మేము పట్టుకుంది వీడే. మా పని అయిపోయింది. కానీ మా పని అవ్వలేదండి. సిద్ధుకు బెయిల్ తెచ్చానండి. పర్లేదుగా, ఇన్ఫ్లుయెన్స్ ఫాస్ట్ గానే ఉంది. ఎందుకు అవుతావు? ఇదిగో రైటర్, ఆయన దగ్గర నువ్వు సంతకాలు తీసుకో. నాకు కొంచెం పని ఉంది వీడితోటి. తొందరగా పెట్టవాయి బాబు. బెయిల్ తెచ్చినా గానీ మా వాడిని కొట్టి చంపుతున్నాడు ఆయన. సంతకం పెట్టు. దస్కత్ కరో. సార్ వీడు కాదు సార్. అరే ఉండవయా, అంతా అయిపోయింది. జామీన్ కూడా ఇస్తుంటే వీడు కాదు సార్ అంటున్నావు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయిందిరా, లేకపోతే చంపేసి ఉండేవాడిని. అరే అమ్మా బాబు ఏం చేస్తుంటారా? పోయా సార్. మరి ఆళ్ళని కొడతావు, నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోక. మీకోసం ఉండిపోయింది సార్. నా కోసం? ఎందుకురా? వస్తే ఇద్దరం కలిసిపోదామని. అవ్వ అవ్వ అవ్వ. నువ్వెందుకు వచ్చావయ్యా ఫీల్డ్ లోకి? నిన్న రాత్రి కలొచ్చింది. కళ్ళు అంతా నువ్వే. పెద్ద పీడకల వచ్చిందనమాట. నువ్వు నేను ఐశ్వర్యరాయ్ కలిసి సినిమాకి వెళ్ళామంట. మధ్యలో అది ఎందుకు వచ్చింది? ఏమో వచ్చింది. దూరంగా నుంచుని నాగార్జున ఇటే చూస్తున్నాడు. ఏది మన ఐశ్వర్య అబ్బాయి? అవును, నాగే. అలా చూస్తున్నాడు. నేను ముందు ఐశ్వర్యనేమో అనుకున్నాను, తర్వాత నన్నే అదోలా చూస్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. నీకు మళ్ళీ గొడవలు వస్తాయని చెప్పలేదు. ఏం గొడవలు అవుతాయి? నువ్వెప్పుడు ఇంతే, దేన్ని సరిగ్గా అర్థం చేసుకో. రాత్రి కూడా ఇలాగే సినిమా చూస్తూ చెయ్యి పెట్టి ఏదేదో చేసి, సారీ నువ్వా, నేను ఐశ్వర్య ఏమో అనుకున్నాను అన్నావు. నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? ఏంటిదంతా అంతసేపు? ఒకసారి పిల్లవాడిని. రే సిద్ధు రాబే. మా ఏదో పిలుస్తున్నాడు, తర్వాత కలుద్దామా? బాయ్. ఏరా? అదెవరితమ్మా? నా గర్ల్ ఫ్రెండ్. కొంచెం రెస్పెక్ట్. ఎప్పటి నుండి? రీసెంట్ గా మెయింటైన్ చేస్తున్నాను. వాళ్ళ నాన్న కొంచెం పాకెట్ మనీ ఎక్కువ ఇస్తున్నాడు. మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఏ సిద్ధు, చూసావా నన్ను వదిలి ఉండలేకపోతుంది. చెప్పు. చదువుకో. ఏంటిది? చెప్పులకే కదా రాసాను. సరే. నీకు ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలా? నిన్నేగా తీసుకున్నా, రేపు తీసుకుంటాను. బాయ్. బాయ్. ఏంటి ఆ లెటర్? తాతడి కంటపడి చంపుతున్నారే, వావని బెంటపడి తంపుతున్నారు. ఆల్రెడీ గుండె సడి పెంచుతున్నారు, హాయని అడ్డుపడి ఆపుతున్నారు.
ఏంటి పూజ ఎక్కడున్నావు? మరేమో లెటర్ చదివావా? ఎక్కడా? సంజయ్ లాగేసుకుంది. దాని మీద యాసిడ్ పోసేయాలి. దొంగది, కుళ్ళుది. అవును, మన ఇద్దరిని చూస్తే దానికి ఏడుపు. సిద్ధు, నీకోసం టీ-షర్ట్ తెచ్చాను. అబ్బా నిజమా? ఏది? అయ్యయ్యో, కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కరితో ఒక షర్ట్ గాని ప్యాంట్ గాని కనీసం అండర్వేర్ కూడా తేలేదు. అదిరింది. బాందా? రేపు ఆ షర్టు ఉతికి తెచ్చే క్లాస్కి వెళ్ళి. మీ పని బాగుందిరా. నేను ఫీజు కట్టడం, అదేమో టీ-షర్ట్ కొనివ్వడం. ఏంటో అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. ఏంటేంటి ఇద్దరు కలిసి నా మీద యాసిడ్ పోస్తారా? ఏవో ప్లాన్లు ఉంటాయి కదా మాకు. ప్లాన్లు ఉంటాయి. చెప్పు. షర్ట్ ఇప్పేరా? ఎందుకు? అది ఈడి ఫిగరు. ఈడి దానికి తెగలైనేస్తుంటే అది అనవసరంగా నీకు షర్ట్లు కొంటుంది, అందుకే అయిపోయమ్మా. ఓస్ అంతేనా? ఓస్ అంతేనా కాదు, ముందు నువ్వు ఇప్పు. ఓకే. ఎందుకు విప్పుతున్నావు? విప్పొద్దు. నువ్వు వాడు ఫిగర్ అవుట్ కదా. వీడా? థూ, పొట్టేదవా. నేను కాదు ఈడు. ఆడికన్నా నువ్వే బెటర్లే. అనవసరంగా నాలో ఆశలు రేపొద్దు. ముందా షర్ట్ ఇప్పేరా? సిద్ధు, విప్పొద్దు. చూసావా, మీ చెల్లికి కూడా ఇష్టం లేదు. చెల్లి నాకు కాదురా, నీకు. అలా ఫిక్స్ అయిపోదామా? చిచి అన్నయ్య, వద్దన్నయ్య. షర్ట్ నలిగిపోద్ది. షర్ట్ ఏంట్రా, ఇప్పుడు నువ్వే నలిగిపోతావు. నాకు నిన్ను కొట్టాలనుంది, కాకపోతే మీరు 6 ఉన్నారని ఆలోచిస్తున్నాను. అంటే ఇడు కొట్టలేడనా? అరే ఏరా కుమ్మే అంతే. అరే జరగండి, వెనక జరగండి. రెడీ ఇంకొకటి రావచ్చు. దమ్ముంటే రండి బే. అరే నువ్వు వెళ్ళరా. ఇప్పుడు నలుగురు రావచ్చు, మాత్రం మేనేజ్ చేయగలను. నా ఎంట్రీ లాస్ట్ లో ఇస్తా, మీరు వెళ్ళండి రా. తక్కువ నీ బెటర్ అని ఎందుకు ఫీల్ అయ్యావు? నాలో ఏం నచ్చిందమ్మా? వెనుక తిరుగుతున్నావు నీ బ్లడీ ఇడియట్. ఇంకో 4 టీ-షర్ట్లు కొనిస్తా. 40 మందిని కొట్టు, నీకేం భయం లేదు, నేనున్నా. రే సిద్ధు, దీని మాట నమ్మకు. ఏంటో రాస్తున్నావు? ఏం లేదు. మరి కంగారు పడ్డట్టు ఎఫెక్ట్ ఇస్తున్నావు ఏంటి? ఏంటి రాస్తున్నావు? చూపించు. ఏంటది? చూపించు. ఏం రాస్తున్నావు దాని మీద? రే నీకు అనవసరం. అదేంటో చెప్పు. రామకోటి. అయితే ఎందుకు రాస్తున్నావు? చూపించు. చూపించను. లవ్ లెటర్ ఏమో. రే పళ్ళు రాలుతాయిరా. వేషాలు ఇస్తున్నావు అంటే? చూపించు. ఏం రాసావు అందులో? ఏం రాసావు అందులో? ఏం లేదు. ఎక్కడికి వెళ్తావా? ఆగు. సిద్ధు పట్టురా. అబ్బా కొడతావే. చేస్తావే. లాగు 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 లాగు. పట్టుకోరా దాన్ని. తొందరగా చదవరా రాయ్, దీనికి పట్టుకోలేకపోతున్నా నేను. చదువు. అన్నయ్య చూడన్నా అదేం రాసిందో.
143. ఇందులో తప్పే ఉందిరా. దానికి వేరే అర్థం ఉంది అన్నయ్య. 1 అంటే ఐ, 4 అంటే LOVE లవ్, 4 అక్షరాలు. యు అంటే YOU యు, 3 అంటే ఐ లవ్ యు అని అర్థం. ఇది ఏమన్నా ప్రేమిస్తున్నా అన్నయ్య? ఏమ్మా, ఇది ఐ లవ్ యూ ఏనా? ఏమో నాకు తెలీదు. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? మరెవరిని లవ్ చేయకపోతే 143 ఎందుకే ఎంతసేపు దిద్దావు? ఒళ్ళు కొవ్వెక్కి. రేయ్, దానికి మంచి సంబంధం చూడండి రా. వారం తిరక్క ముందే దాన్ని అత్తారింటికి పంపించేయాలి. తీసుకెళ్ళండి దాన్ని. ఏదో పెంపకం మీరును తీసుకెళ్ళండి. ఇంతప్పుడు ఉన్నారేంటి? వీరే పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు కనట్లేదేంటి? అదిగోండి వచ్చేస్తుంది. రామ్మా కూర్చో. ఫిగర్ బాగుంది. అదేంటి సార్ అలా అంటారు? ఇదే మాట నేను మీ ఆవిడ అనొచ్చు కానీ మీరు చేసుకోబోయే అమ్మాయిని అలా అనకూడదు. వెంటయ్యా, ఇందాక నుంచి సందులో సింధుబాదులో ఏంటక్క ఈ కటౌట్ మరీ చిన్నదిగా ఉంది. 13 ఇంచెస్ టీవీ స్టాండ్ మీద పెట్టినట్టుగా ఉంది. గట్టిగానికే బాబు, ఈ సంబంధం ఓకే అయితే రేపు నుంచి వీడు అన్నయ్య గారు అనాలి. ఏంటక్క డిస్కషన్ ఏంటి? ఏంటది? ఏం లేదండి, సంజన మా ఇంటి మహాలక్ష్మి అంటున్నాం. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలియాలి కదా. సంజన మా ఇంటి మహాలక్ష్మి. బ్రైట్ 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 బ్రైట్. సంజన మా ఇంటి మహాలక్ష్మి. ఓకే 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 ఓకే. అవునండి, ఈ కాల పిల్లల్లా కాదు, జానకి సీరియల్లో జానకిలాగా బొత్తిగా అమాయకురాలు, ఏం తెలీదు. మరి ఏం తెలియకపోతే ఎలాగా? కొన్ని తెలుసండి. మరీ ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. సంగీతం సాహిత్యం తెలియకపోయినా పర్వాలేదు, వంట వార్పు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సార్ కొంచెం ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటాను. అవును. వంట ఏంటండి, పిండి వంటలతో పాటు పచ్చళ్ళు కూడా బ్రహ్మాండంగా పెడుతుంది. శుభం. ఇంకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పచ్చళ్ళు పెట్టే పిల్ల. ఈ విధవ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. నీకొద్దేమో, నాకు కావాలి. కట్నం మరీ అంత డిమాండ్ చేయను, కాస్త చూసి చూడని పోతుంటాను. నలుగురున్నదమ్మరికి ఒకటే చెల్లెలు కాబట్టి కాస్త సాలిగా పెట్టండి. మీ అమ్మా నాన్న ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. అడగరు. మా ఇంట్లో నేను ఒక్కనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకి సౌండ్ ఉండదు. షర్ట్ బాగుంది సార్. మధ్యలో డిస్టర్బ్ చేయకు. అమ్మాయిని చూడ్ని. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే. మీ అమ్మాయి నచ్చింది, మీ ఇల్లు సైజు నచ్చింది, ముహూర్తాలు పెట్టించండి, వస్తాను. శుభం. అమ్మాయి నచ్చిందంటున్నాడు, ఇక ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపించేయడమే. ఏమంటారు? ఏరా, మీ అత్తతో పాటు మీరే ఏడుస్తున్నారా? లేవండి, వెళ్ళి ఆడుకోండి. రెడీయా? వెళ్దామా? దా. అమ్మాయి గారిని తీసుకెళ్ళడం పద్ధతి కాదు. అది నీకురా, నాకు కాదు. రే, తప్పు చేస్తున్నావురా. నన్ను ఆపి నువ్వు ఇంకా తప్పు చేస్తున్నావురా. ఏంటి భయమేస్తుందా? లేదు, మా అన్నయ్యల గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఎవరితో పోయినా ఇంత బాధపడరు, నాతో లేచిపోయినందుకు ఇంకా ఏడుస్తారు. చాలా పెద్ద షాకే మీ ఫ్యామిలీకి. రండి రండి పెళ్ళికి రండి, రండి రండి పెళ్ళికి రండి.
ఆ గొర్రెలు అలాగే. ఎవరు కదలదు, ఎక్కడ పోతాయిరా? కూర్చో. ఎవరు సీట్లలో వచ్చేవద్దు, చేస్తే చంపేస్తా. మర్యాదగా చెప్తున్నా, మీ దగ్గర ఉన్న నగలన్నీ మాకిచ్చేయండి, లేదంటే చస్తారు. బంగారం తీయడం కదే, నీ బట్టలు తీస్తే ఇంకా బాగుంటావు. నీకేం కావాలో తీసుకో, ఆ అమ్మాయిని వదిలే. దీన్ని అనకూడదా? దాన్ని అనొచ్చా? దాన్ని అనొచ్చా? చెప్పు, ఏంట్రా లేస్తున్నావు? ఉండండి, నేను ఇప్పుడే కదా వచ్చింది, లోపలికి వెళ్దామండి. ఈ అబ్బాయి కోసం ఎవరు రాలేదు మేడం. అలాగా? ఇంత ఘాతుకానికి పాల్పడింది ఎవరైంది అధికారులు చెప్పలేకపోతున్నారు. అయితే ఈ ప్రమాదంలో కత్తిపోట్లకు గురయ్యి కొన ఊపిరితో ప్రస్తుతం ఒక యువకుడు కోమాలో ఉన్నాడు. అతను స్పృహలోకి వస్తేనే గాని అక్కడ ఏం జరిగింది అన్న విషయాలు మనకు తెలియవు. మృతుల బంధువులతో గవర్నమెంట్ హాస్పిటల్ నిండిపోయింది. స్వప్న, TV9. ఆ బస్సు ఎక్కడి నుంచి వస్తుంది? వైజాగ్ నుంచి. ఎందుకోకండి ఆ కోమాలో ఉన్న కుర్రాన్ని గుర్తుపట్టడానికి ఇక్కడ ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి. Sir, we saw there was a bus burnt and he was the only person alive when we got him here. మీకు ఎవరు కావాలండి? ఇక్కడ ఎవరో బస్ యాక్సిడెంట్ లో బతికినతను ఉన్నట్ట. అక్కడ ఉన్నాడు, వెళ్ళండి. సిద్ధు, సంజయ్ చంపేశాడన్నయ్య వీడు.
నా చెల్లేదురా. ఎవరయ్యా మీరు? నా చెల్లేదురా. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేసావురా నా చెల్లి? చంపేశావా? ఎవరయ్యా మీరు? చంపేశావా? అతను స్పృహలోకి వచ్చాడు. కెన్ యు జస్ట్ టేక్ ఎ లుక్ అట్ హిమ్? ఆ రోజు ఏం జరిగింది? హాయ్, గుడ్ మార్నింగ్. నీకోసం ఎవరు రారా? ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? నిన్ను చంపేస్తామని అన్నారు. నా ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఇదే మా ఇల్లు. వాటర్? 1 సెకండ్. మా ఫాదర్ మదర్ ఢిల్లీ వెళ్లారు. నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. మా బ్రదర్ బెంగళూరులో చదువుకుంటున్నాడు అని చెప్తుంటాను అందరికి. నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. సో ఇప్పుడేం చేస్తావు? నువ్వు లవ్ చేసిన అమ్మాయి చనిపోయింది. ఇంటికి వెళ్లే ఆలోచన లేదు. ఒక పని చెయ్యి, మా పై రూమ్ లో బ్యాచులర్స్ అద్దెకుంటున్నారు. నువ్వు వాళ్ళతో ఉండు, ఏదైనా జాబ్ చూసుకో. ఓకేనా? రా, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ కమ్. ఓయ్, ఓపెన్ ఓపెన్. ఓ మీరా, రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపరు పుస్తకం ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి? మా రూమ్ లోనా? అసలే స్పేషియస్. మా రూమ్ లో ఇంకొకరు ఎందుకండి? అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేవు. ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా పాలోడు ఏంటాడండి. నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. ఈ పిల్లాడికి బట్టలు లేవు. తలా ఓ 2 జతలు బట్టలు ఇవ్వండి. 2 జతలే? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా? అర్థమైంది. నేను మొత్తం ఇచ్చేస్తాను, 2 జతలు ఇచ్చేస్తారు. భోజనం నా దగ్గరే తింటాడు, ఉండటం ఇక్కడే. అబ్బో. ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ బాయ్. మూగదైనది ఏంటిలా హృదయపు లయలకు కిలకిల మరి నేర్పిన చలిమేలేదెలా నీలి నీలి కన్నులా నిండిపోవేయిలా జాలువారే వెన్నెలా ఉండిపోవేయాలా. మార మార మార
మగాళ్ళ క్యాబరే డాన్సులేవో ఉన్నాయట. అక్కడికి వెళ్ళి గుడ్డలిప్పితే 4 డబ్బులైనా వస్తాయి. ఏదో ఆడుతూ పాడుతనే కాన్సెప్ట్ లో ఇలా ఎగురుతున్నామండి. డోంట్ థింక్ అదర్వైజ్. కర్మ, బరువు బాధ్యతలు లేవు, సిగ్గు లజ్జ లేవు, నన్నే ఉద్యోగాలు వెతుక్కుందామని లేదు. ఏదో బుద్ధిమంతులు కదా అని పాపం ఆ పిల్లాడిని అనవసరంగా మీ రూమ్మేట్ గా పెట్టాను. ఏమండి ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ తో మా క్యారెక్టర్ సిగ్గుకండి. ఇదిగో న్యూస్ పేపర్, బోలెడని వాంటెడ్ కాలమ్స్ ఉన్నాయి. ఏం ఉద్యోగాలండి? ఎక్కడికి వెళ్ళా లంచాలు అడుగుతున్నారు? లంచం అడిగాడా? ఎవడాడు? అయ్యో ప్రతి ఆఫీసులో అడుగుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఏదో ఒకటి తగులుతూనే ఉన్నారండి. సరే, ఈ రోజు ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎవరికి కనిపించకుండా ఉండేలా ఒక కెమెరా ఇస్తాను, తీసుకెళ్ళండి. ఎవడైనా లంచం అడిగాడో వాడి తాట తీస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మధ్యలో ఎందుకు? జీవితాలన్నీ అందులోనే ఉన్నాయి. మీదేనా అదే? మీవనుకుంటే మీవండి, మావనుకుంటే మావండి. లూజా? తిక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు? అందరం డిగ్రీ ఫస్ట్ క్లాస్ తో పాస్ అయ్యాం సార్. ఎందుకు సంకనాకనా? అదేంటి సార్? అదేంటంటే ప్యూన్ ఉద్యోగం చేయడం కోసం డిగ్రీ చదువుకున్నా అని చెప్పడం ఒక తప్పు, ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పడం 2 తప్పు. ఎంత ఇస్తారో చెప్పండి. లేదు ముష్టి. 2 lakhs ఇవ్వండి. 2 lakhs? అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్టర్ 2 lakhs గవర్నమెంట్ ఉద్యోగం రెడీ. 5 lakhs తీసుకొని పెళ్లి చేసుకుంటారు, 3 లక్షలు మిగిలిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 1 second. హలో, ఏంటి 2 ఇస్తానన్నాడా? 5 ఇవ్వమని చెప్పబోయా? ఏంటి బేరాలు ఆడుతున్నారా? నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏంటి బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నా? ఏం చేయాలో తెలియక. సర్లే, ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మెదడు కొంచెం బీట్ లెక్కింది సార్. ఓహో, నువ్వేంట్రా బ్యాగ్ అట్టి తిప్పుతున్నావు? అక్కడ పెట్టు. ఇక తిప్పండి సార్. 2 lakhs ఇవ్వండి. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. ఇలా లంచం కోసం పీడిస్తూ నిరుద్యోగుల జీవితాలతో పారిపోయిందిరా సార్. ఇందాక ఈ పిల్ల మన ఆఫీస్కి వచ్చిందండి. వచ్చింది, అది ఆఫీస్కి వచ్చింది. ఆ ఎదవల్ని పంపించింది, నేనేదో వాగేశాను. నాకంతా అర్థమైపోయింది. ఎక్కడ రా ఇల్లు? ఏమే, ఈ ఎదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రేయ్, నువ్వు బ్యాగ్ ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేస్తా. టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఇదిగో ఓకే. నా దశలే నలిగిపోతావు. ఏంటండి ఇది సౌండ్ వచ్చింది? కెమెరా ఆఫ్ చేసా. కెమెరానా? ఎక్కడుంది? దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు దాకా ఇటు వాగిందంట, మళ్ళీ టీవీలో చూడొచ్చు. ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేసి పడేస్తా. లంచం అడగడమే కాకుండా ఒక జర్నలిస్ట్ పై అత్యాచారానికి ప్రయత్నించిన రాంబాబుని సస్పెండ్ చేస్తూ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మహిళా మండలి వారు కోరుతున్నారు. సంజన ఎప్పటి నుండి తెలుసు? 18 ఏళ్ళుగా. ఒకే చోట పెరిగారా? ఒకే చోట పెరిగిన వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉండదంటారు. అలా విన్నాను నేను. బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ చైల్డ్హుడ్ లవ్. బట్ నిన్ను చూస్తుంటే నమ్మాలనిపిస్తోంది.
ఏమైందండి? ఏమైంది? కారు తిమ్మిరెక్కింది. ఉండు 2 minutes. కదలకండి. 2 minutes. కదలద్దు. నీ వయసు ఎంత? 22. 22. నాకంటే 1 సంవత్సరం చిన్నాడివే. అయినా పర్వాలేదా? దేనికండి? నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది, కానీ అర్థం కానట్టు నువ్వు అలా ఫేస్ పెట్టద్దు. ఓకే? ఇప్పుడు ఓకే. జాగ్రత్త అండి. మీరు అక్కడ కూర్చోండి, నేను వంట చేస్తాను. 5 minutes. ఫైన్. ఇలా తిప్పకే తల్లే, అరే పాలకోవ పిల్లలాగా నన్ను ఊరించకే తల్లే, నీ అందమంత ముందరటికి రెక్కించకే తల్లే. తెచ్చుకోదామా అరే పిల్లో మీరు ఇక్కడే ఉండండి. పచ్చి పిల్లలు కూడా చంపేస్తారా? మంది చచ్చిపోయారా? పిల్లలు కూడా చంపేస్తారా మీరు? ఈ బాంబు ఎవడు కనిపెట్టాడు గానీ వాడికి హ్యాట్స్ ఆఫ్ రా. రెగ్యులర్ గా అన్ని బాంబులు పేలుతాయి, బట్ ఈ బాంబులో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవడైనా కాల్ చేశాడా లాక్ రిలీజ్ అయిపోతుంది. వన్స్ కాల్ తీస్తే ఆ దేవుడు కూడా కాపాడలేడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒక్క పోలీస్ అయినా దాని మీద కాలేస్తాడేమోనని. వెయిట్లా ఎందుకు ఎడతావు? లక్ష్మి నా మూలంగానే చనిపోయింది. మేం బతుకుతున్నదే జనం కోసం, కావాలంటే నీ సిద్ధు కోసం ఏడు.
మా కోసం వద్దు. లే, అలా ఏడుస్తూ కూర్చోవద్దు. వెళ్ళి వంట చేయి. వెళ్ళు వెళ్ళు. దీన్ని చూస్తుంటే చాలా జాలేస్తోంది. అప్పుడప్పుడు కొంచెం భయం కూడా వేస్తోంది. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఎక్కడ లవ్ లో పడతామోనని. తన్నానా తానరిన తన్నానా ధిరనాదే ధిరనా 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 రాగమై రమ్మన్నా తాళమై నేనున్నా ధిరనాదే ధిరనా 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 ధిరనా. భరత్ నేను సిటీకి తీసుకెళ్తాడు, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళమ్మా, మళ్ళీ రావద్దు. ఇక్కడికే వస్తారని చెప్పాడే, ఇంకా రాలేదే. బాగున్నారా? యారా బాగున్నారా? అమ్యునేషన్ తెచ్చారా? లేదన్నా. ఇతనెవరు? మనోడే అన్నా. దిగండి దిగండి, ఎక్కాలి త్వరగా. రైట్ అన్నా, మేము ఆరుగురు చంపేశాం అన్నా. డెకైట్స్. ఆ బస్సుకి కుర్రోడికి సంబంధం ఏంటి? ఇది నీకు ఎక్కడిది? నాదే. ఇది నీది కాదు. మరెవరిది? నా గర్ల్ ఫ్రెండ్ది. పేరు? పేరు సంజన. చెప్పు, ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ పేరు సిద్ధు కాదు కదా? నీకెలా తెలుసు? నేను అర్జెంటుగా సంజన కలవాలి సార్, నేను వెళ్తాను. ఎక్కడికి? సిటీకి. నీకేమైనా బుద్ధి బుర్ర ఉందా? ఇష్టం వచ్చినప్పుడు రావడానికి వెళ్ళడానికి ఏమైనా పిక్నిక్ స్పాట్ అనుకున్నావా? అది కాదు సార్, తనను వాళ్ళు తీసుకెళ్ళిపోతే మేము కలవడం చాలా కష్టం. వద్దు రే, ఫారెస్ట్ లో పోలీస్ ఆపరేషన్ ఎక్కువగా ఉందిరా. రా నువ్వు ఇట్రా, నేను చెప్పినప్పుడు వెళ్దు గాని రా. పోలీసులు అంటే మీకు భయం, నాకెందుకు సార్? చెప్తుంటే నీకు కాదేంట్రా? ఒకవేళ నేను పోలీసులు దొరికినా మీ గురించి మాత్రం చెప్పను. నువ్వేంట్రా చెప్పేది? వాళ్ళే నీతో చెప్పిస్తారు. రారా. వాళ్ళు చెప్పించలేరు, మీరు నన్ను ఆపలేరు. వెళ్తున్నాను. సిద్ధు ఆగబట్టే కాల్చి పారేస్తాను నిన్ను. సంజయ్ని కాపాడేందుకు మీరంటే రెస్పెక్ట్ ఉంది, అభిమానం ఉంది. నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు. ఏంట్రా ఏంట్రా నీ కథ పగరు? రారా, లేకపోతే కాల్చి పారేస్తావా? రా, రమ్మంటారా? కాల్స్తావా? కాల్స్తావా? రాకపోతే కాలుస్తా. కాల్చు. నేను వెళ్తున్నా. రేయ్ పట్టుకోరా, రేయ్ వారి పట్టుకొని కాల్చేందుకు కట్టిపారేయండి. ఎక్కడికి పారిపోతావు? వదలండి రే, మిమ్మల్ని మనస్ఫూర్తిగా కొట్టలేకపోతున్నా. సంజయ్ని కాపాడేందుకు కోపం రావట్లే. వదలండి రే.
మంచోడన్నా, కుర్రోడన్నా. నీకింత పొగరేంట్రా? నీకింత ప్రేమ అంటే అడగచ్చు కదా. నీకు గుడ్ న్యూస్, నేను ఎప్పుడు పారిపోతానో నాకే తెలియదు. సత్యదా నిన్ను మళ్ళీ చూస్తావని అనుకోలేదమ్మా. ఆ సిద్ధుగాడు ఒక్కడే బతుకున్నాడు అనుకున్నా. సిద్ధు బ్రతికే ఉన్నాడా? అవునమ్మా, మేము హాస్పిటల్లో చూసొచ్చాం. ఇప్పుడు సిద్ధు ఎక్కడ ఉన్నాడు అన్నయ్య? సిద్ధు ఎక్కడ ఉన్నాడు? ఏమో మాకు తెలీదు. సిద్ధు కావాలన్నయ్య, సిద్ధు కావాలి. వద్దు, వాడి విషయం ఎత్తద్దు. సిద్ధు కావాలి నాకు, సిద్ధు కావాలి. ఇంటికి వెళ్దారా? అన్నయ్య సిద్ధు కావాలన్నయ్య. వద్దు, ఏం చెప్పొద్దు. ఇంటికి వెళ్దారా? సిద్ధు లేదు, గడిది గుడ్డు లేదు. నాకు వీళ్ళెవరు వద్దు, నా సిద్ధు కావాలి, నా సిద్ధు కావాలి. సరే మీరు వెళ్ళండి, తనని సిద్ధుకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఏంటో నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది? ఇది మా చెల్లి. నా సిద్ధు కావాలి. చూసారుగా, వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. నువ్వెవడు మధ్యలో? ఇది మా చెల్లి, మేము తీసుకెళ్తాం. నా గురించి మీకు తెలియదు. వెళ్ళిపోండి, వెళ్ళి పని చూసుకోండి. ఏంటో వెళ్ళేది? ఏంటి? పట్టుకోండి, పట్టుకోండి. నువ్వా? తను పట్టుకోండి. మీ చెల్లి నక్సలైట్ ఎవరో తెలుసు. హలో, మీరు భరతన్నను వదిలిపెట్టకపోతే మా దగ్గరున్న సిద్ధు అనే కుర్రాన్ని చంపేస్తాం. ఏంటి? సిద్ధుని చంపేస్తారా? అసలు సిద్ధు మీ దగ్గర ఎందుకున్నాడు? అదంతా మీకు అనవసరం. మీరు భరతన్న వదిలిపెట్టండి. అమ్మాయితో మాకే సంబంధం లేదు. ఆమె నక్సలైట్ కాదు. అలాంటి డెసిషన్ నేను తీసుకోలేను. మీరు మళ్ళీ ఫోన్ చేయండి, మా పై ఆఫీసర్ని అడిగి చెప్తాను. హలో సార్, ఇప్పుడే దళం సభ్యుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్. బ్లాక్ మెయిలింగ్ సార్. మనకు దొరికిన భరత్ అనే వాడిని వదలకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సిద్ధు అనే కుర్రాన్ని చంపేస్తాడు సార్. సిద్ధు ఎవరు? వాడే సార్. కాలిపోయిన బస్సులో మిగిలింది వీడు ఒక్కడే. మరి అమ్మాయి వాళ్ళకొద్దా? అసలు అమ్మాయి నక్సలైటే కాదంటున్నారు సార్. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారట. ఏం చెప్పంటారు సార్? ఏం చెప్తావా? ఏం చెప్తావు? ఇలా ఎంతమంది వెళ్తావయ్యా? ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పు. అడవిలో దొక్కని డ్రామాలు ఆడుతున్నారు. చెప్పు, వాడిని వదలమని చెప్పు. అలాగే సార్. భరత్ ని విడిచిపెట్టకపోతే సిద్ధు అనే అమాయకుడిని చంపేస్తామని నక్సలైట్ల నుంచి మీ స్టేషన్ కి ఫోన్ వచ్చిందని విన్నాం. ఇది నిజమేనా? సారీ, అలాంటి ఫోన్లు ఏమి రాలేదు. వాళ్ళు సిద్ధుని చంపేస్తే? సిద్ధు ఎవరు? అసలు మేము అలాంటి పేరే వెళ్ళలేదు. కానీ ఇదే పోలీస్ ఆఫీసర్ ఇంతకు ముందు ఏం మాట్లాడారో చూద్దాం. మేము ఈ ప్రపోజల్ ఒప్పుకోవట్లేదు. మేము భరత్ మొదలుపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకుంటారు. సిద్ధుని చంపేసుకోండి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా అబద్ధాలు చెప్తుంటే అసలు సిద్ధుకి న్యాయం జరుగుతుందా లేదా అని TV9 ప్రశ్నిస్తోంది. What have you decided about it, sir? నో కామెంట్. సార్, విషయం పబ్లిక్ అయిపోయింది. భరత్ ని వదిలిపెట్టమని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. సార్, భరత్ ని విడిచిపెడుతున్నారా లేదా? కొంచెం ఆగండి, లోపల డెసిషన్ తీసుకుంటారు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఈ విషయం బయటకు ఎలా వచ్చిందయ్యా? ఆ ఎస్ఐ ఎక్కడా? సార్ రైట్ సార్, మన ఫోన్ లో మాట్లాడినప్పుడు ఆ టీవీని అమ్మాయి కిటికీలో షూట్ చేసినట్టుంది సార్. నేనేదో మాట్లాడతానయ్యా, విని పెట్టేయాలి కానీ ఊరందరికి అర్థం మాట్లాడతావా? అసలు నువ్వు ఫోన్ స్టేషన్ లో మాట్లాడావా, వీధిలో మాట్లాడావా? సార్, స్టేషన్ లోనే సార్. సీక్రెసీ మెయింటైన్ చేయడం తెలియదా మీకు? ఆ నక్సలైట్లు ఏం చేయబోతారో అయ్యేదాకా ఎవరు తెలియదు. మనం ఏం చేయబోతారో బయట తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది. సిగ్గుండాలయ్యా. నువ్వు ఫోన్ లో ఏం మాట్లాడావో చూడు, ఆ టీవీలో వస్తుంది చూడు. సారీ సార్. హోమ్ మినిస్టర్ నుంచి ఫోను నక్సలైట్లు వదిలేయమని, ఇంకోళ్ళు ఎవరో ఫోను నక్సలైట్లు వదిలేయమని. కష్టపడి పట్టుకోవడం, ఎవడో బ్లాక్ మెయిల్ చేయడం, వదిలేయడం. ఇంకెందుకు
ఓ పని చేద్దాం, ఈసారి నక్సలైట్ దొరికితే పట్టుకోకండి, వదిలేయండి, ఓ గొడవ వదిలిపోద్ది. అది సీఎం పేషి నుంచి అయి ఉంటుంది. చెప్పండి, వాడిని వదిలేస్తున్నాం చెప్పండి. వీడినిచ్చి ఆ సిద్ధు గారిని తీసుకొస్తున్నాం చెప్పండి. చెప్పండి. సార్ వాళ్ళు వచ్చేసారు. పొజిషన్స్. జాంబ్రే, నువ్వు అడిగినట్లు భరత్ తీసుకొచ్చావు. ముందు మాకు భరత్ చూపించండి. సిద్ధు మీ దగ్గర ఉన్నాడన్న గ్యారంటీ ఏంటి? ముందు మాకు సిద్ధుని చూపించండి. ముందు భరత్ని పంపించండి. లేదు, ఇద్దరు ఒకేసారి బయలుదేరాలి. థ్యాంక్ యూ సార్. ఏ ఆఫీసర్, మధ్యలో పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఒక్కడు కూడా అడవి నుంచి దాటేలడు. అడవి మీ బాబు గడుచుతారా? ఒక్కొక్క నాటకాలు ఆడుతున్నాడు. నాటకాలు. ఓకే జాంబ్రీ, వెళ్ళా. కదలొద్దు. కాలు తీకు. ఏ బాంబు మీద కాలేసావు. కదిలితే పేలిపోద్ది. ఏమైంది? సిద్ధు ల్యాండ్ మీద కాలేస్తాడు. కన్నీటి వరదై కమ్మేసినావే. చచ్చిపోతావు. చచ్చిపోతే మేమిద్దరం కలిసి చచ్చిపోతాం. నేను సిద్ధుతోనే ఉంటాను. కదలొద్దు ప్లీజ్.
ఏమైందయ్యా? సార్ కంప్లీట్ సీల్ బాంబ్ సార్. లాక్ ఓపెన్ చేయడానికి ఏం లేదు సార్. అది లాక్ అండ్ రిలీజ్ సిస్టమ్ సార్. లాక్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. కాల్ తీస్తే పేలిపోతుంది సార్. మరి ఇప్పుడు ఎలా సార్? అది ఇంపార్టెంట్ మైండ్ సార్. ఎలాంటిది నేను ఎప్పుడు డీల్ చేయలేదు సార్. ఐఎమ్ వెరీ హెల్ప్లెస్ సార్. ఓ షిట్. బట్ అలాగే వదిలేలేం కదా, ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచించండి. నువ్వు వెళ్ళి ఆలోచించు. మిస్టర్ ఆఫీసర్, మీకు చేత కాకపోతే చెప్పండి, మా డిఫ్యూజర్ ని పంపిస్తాం. సార్ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? వాళ్ళు హెల్ప్ చేస్తామంటున్నారు కదా. ఏంటి వాడు హెల్ప్ చేసేది? వాడు హెల్ప్ తీసుకోవాలి మేము ఇప్పుడు? సార్ ఇది పంతానికి పోయే టైం కాదు. అవతల 2 ప్రాణాలున్నాయి. అందుకని చేతగాని బదులు వాళ్ళ మాట నాలా? యాక్చువల్ గా వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళలేదు. హెల్ప్ చేస్తామంటున్నారు, తీసుకుంటే తప్పే ఉంది. తప్పు కదా? వాడు ఇంకెవడో ఇంటే పర్లేదు, ఇండియాలో ఉంటూ నక్సల్గా మారచ్చు, అది వాడు చేసిన తప్పు. సార్ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు ఇక్కడికి వచ్చింది సిద్ధుని కాపాడడం కోసం. మిస్టర్ ఆఫీసర్, లాస్ట్ అండ్ ఫైనల్, హెల్ప్ కావాలా వద్దా? Yes, we need your help. Jabri, please send your person. We need your help. What nonsense is this? ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడు? కనపట్టాలా? వెళ్ళు. ఒకరి హెల్ప్ కావాలి, మీ డివిజన్ పంపించండి. వెళ్ళు, ఒక్కసారి హెల్ప్ చేయి. ఇదేదో పెద్ద పొడుస్తారని చెప్పొచ్చి మన హెల్ప్ పడతాడేంటి? ప్లీజ్ డోంట్ మూవ్. నీతి నిజాయితీ తప్పి ప్రజలకు ఎవడన్యాయం చేసినా విచక్షణ రహితంగా ఒక్కొక్కడిని చంపేస్తాం. అసలు నిన్నే చంపేస్తే గొడవ అయిపోతుందిరా నీ అబ్బా. తప్పకండి. We know you have been trying to kill Jambri. That's why you sent us out of here. కానీ ఇలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవచ్చా? Will you keep quiet? All I'm trying to say is so many people are dying because of you. Shut up! నాకు టికెట్ ఖాళీ చేస్తాను. బాబు తీయండి, లేకపోతే ఖాళీ చేస్తాను. నువ్వు ఇందాక వెనక్కి వంగినప్పుడు బటన్ విరిగిపోయింది. ఏం చేయలేము. నువ్వేం చేయలేవా? ఏం చేయలేము. నువ్వేం చేయగలవా? ఏం చేయలేం. ఏమని తీసుకెళ్ళిపో. సంజయ్ వెళ్ళిపో.
సార్